ప్రతి దాన్ని కుంచిత మనస్తత్వంతో నారో మైండెడ్తో కేంద్ర మంత్రి అట రాష్ట్రానికి ఏం తెచ్చిండట. ఆయన కేంద్రానికి మంత్రి, రాష్ట్రానికి మంత్రి కాదు. ఆయన ప్రజల్లోకి వెళ్ళి నేను ఎంపీగా గెలిపిస్తే తెలంగాణకి 36 లక్షల కోట్లు 40 లక్షల కోట్లు మొత్తం తెలంగాణకు పట్టుకొస్తానని హామీ ఇచ్చిండా? తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో ఇచ్చిందా బీజేపీ? నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయడం కోసం తెలంగాణలో 8 మందిని ఇచ్చిర్రు. దేశం కోసం ఆలోచించిర్రు, రాష్ట్రం కోసం ఆలోచించి కాంగ్రెస్కి ఓటేసిరు. మీది మేనిఫెస్టో, మీరు రాష్ట్రానికి ఏం కావాలో మీరు చెయ్యండి. మెట్రో ప్రాజెక్టు చేయడానికి మీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, కేంద్రం దగ్గర నుంచి ఎన్ని పైసలు అడుగుతున్నారు మీరు, రాష్ట్రం నుంచి ఎంత పైసలు ఇస్తారు, కేంద్రం నుంచి ఎన్ని పైసలు తీసుకొస్తారు. ఇవాళ మామ్నూరులో ఎయిర్పోర్ట్ వస్తేనేమో ముఖ్యమంత్రి గారి గొప్పతనమాట, రాని వాటి ప్రాజెక్టులకు మాత్రం కేంద్ర మంత్రి తప్పట. అంటే కేంద్ర మంత్రి మొత్తం దోసుకోవచ్చి ఒకటి తెలంగాణకు పెట్టాలనా? మీ దగ్గర ఏమున్నాయి, మీరేం పెడతారు? మీరు మా పలానా ప్రాజెక్టు మాకు ఇవ్వండి, మేము ఇన్ని డబ్బులు ఇస్తాం, మీరు ఇన్ని డబ్బులు ఇవ్వండి, మేము ఇంత చేస్తాం. ఏమైంది? RRR దక్షిణ భాగం మొత్తం మేమే మెయింటైన్ చేస్తామని ఎందుకు హ్యాండ్సప్ చేసిరు? ఎందుకు? ఆర్థికంగా దివాలా తీసి ఉచిత పథకాల పేరు మీద మొత్తం డబ్బులన్నిటినీ ప్రజలకు పనిచేసి సంక్షేమాల పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఏ ఒక్క మౌలిక వసతులు కల్పించారో చెప్పండి. 1,00,000 కోట్ల రూపాయల వల్ల తెలంగాణ ప్రజలకు ఎక్కడైనా మౌలిక వసతులు కల్పించిరా? ఒక ప్రాజెక్టు కట్టిరా? ఒక రోడ్ వేసిరా? ఒక విమానాశ్రయం కట్టిరా? ఒక పోర్టు కట్టిరా? ఒక బస్టాండ్ కట్టిరా? రోడ్లు వేసిరా? హైవేలను బాగు చేసిరా? ఏం చేసిరు? 1,00,000 కోట్ల రూపాయల అప్పు ఏడాదిగా మీరు చేసింది ఏంది? ఏ ఒక్క మౌలిక వసతులకు ఇచ్చిరో చెప్పండి. పోనీ గ్రామాలలో రోడ్లు వేసిరా? కేంద్రం ఇచ్చినవి కేంద్రం ఇవ్వలేదట. కేంద్రం ఇయ్యలేదు, రాష్ట్రం ఇయ్యలేదు. రాష్ట్రం ఏమిస్తుంది? మేమిచ్చిన రూపాయి 4 రూపాయలు వస్తుంది. మరి ఇవాళ హైదరాబాద్ కూడా అదే మాట్లాడతాడు. మేమిచ్చిన రూపాయి అంతా మాకే ఖర్చు పెట్టాలి, ఆసిఫాబాద్కో ములుగుకో కొత్తగూడెంకో మీరు ఖర్చు పెట్టొద్దు అని అంటాడు. ఖర్చు పెట్టరా మీరు? ములుగు నుంచి ఎంత వస్తే అంతనే ఖర్చు పెడతారా? మీరు కొత్తగూడెం నుంచి ఎంత వస్తే అంతనే ఖర్చు పెడతారా? మీరు ఆదిలాబాద్ నుంచి ఎంత వస్తే అంతనే ఖర్చు పెడతారా? జనగాం నుంచి ఎంత వస్తే అంతనే ఖర్చు పెడతారా? మీరు వికారాబాద్ జిల్లాకి కేవలం వికారాబాద్ జిల్లా ప్రజల నుంచి వచ్చేటువంటి ట్యాక్స్ మాత్రమే, ఆ డబ్బులను మాత్రమే మీరు ఖర్చు పెడుతున్నారా? మరి అట్లయితే దేవాదాయ శాఖ నుంచి వచ్చేటువంటి ఆదాయం దేవాలయాలకే కట్టండి. ముస్లింలకు కేవలం ముస్లింల నుంచి వచ్చేటువంటి పన్ను మాత్రమే కట్టండి. క్రిస్టియన్లకు క్రిస్టియన్ల నుంచి వచ్చేటువంటి పన్ను మాత్రమే కట్టండి. మీరు చెప్పేది అదే కదా. దేశంలో మెజారిటీ హిందువులు, 90% హిందువుల యొక్క చెమట రక్తాన్ని చిందిస్తే మైనార్టీల పేరు మీద వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఇవాళ? ఎందుకు ఇస్తున్నారు ఇవాళ? 90% హిందువుల యొక్క చెమట రక్తాన్ని మైనార్టీల పేరు మీద అవతల వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? హిందువులు ప్రశ్నిస్తే మీరు ఏం చేస్తారు ఇవాళ? మీరు హిందువులకు ప్రతినిధి, మైనార్టీలకు ప్రతినిధి అంటే మీరు ఏం చేస్తారు ఇవాళ? మరి మైనార్టీలకు ప్రత్యేకమైనటువంటివి ఉంటాయి అంటారు కదా. తెలంగాణకి ఏం కావాలో తీసుకురండి, పోండి. మీకేం చేతగాక, మీ దగ్గర ఏం లేక కేంద్రం ఏమిస్తే మూసీకి ఇవ్వద్దు. కాళేశ్వరము గట్లనే చేసిరు, మూసీ గట్లనే చేస్తారు. అంతకంటే ఎక్కువేమున్నది మీ దగ్గర? అంతకంటే ఎక్కువేమున్నది? ఏ విషయంలో మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏ విషయంలో ఏం మాట్లాడుతున్నారు? కనీసం అవగాహనతోటి, రాజకీయ పరిపక్వతతోటి, నారో మైండెడ్ తోటి కాకుండా విశాల హృదయంతో దేశమైనటువంటి భావన కోసం కదా. దేశంలో బ్రిటిషర్ని ఎల్లగొట్టడం కోసం దేశం నలుమూలలా కలిసి కొట్లాడారు. దేశం నలుమూలలా కలిసి కొట్లాడారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, నాటి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, నేపాల్లో ఉండేటువంటి వారు కూడా దేశాన్ని సర్వనాశనం చేసింది ఎవరో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశం అనేటువంటి భావన చచ్చిపోతే దేశానికి ప్రమాదం. మా రాష్ట్రమే గొప్ప, రాష్ట్రాల నుంచి పైసలు వస్తున్నాయి, ఇగో ఈ స్వభావాన్ని పెంచుతున్నారు. పోనీ ఓ ప్రాంతీయ పార్టీ ఇట్లా మాట్లాడిందంటే వాడు ప్రాంతీయ పార్టీ, వాడి భావజాలమే దరిద్రం అనుకోవచ్చు. కానీ జాతీయ పార్టీ, దేశాన్ని ఏల్తామనుకున్నటువంటి వాడు ఉత్తరాది దక్షిణాది అనేటువంటి మాటలు మాట్లాడమేంది? మీరు అధికారం ఉన్నప్పుడు గుజరాత్ అట్లే చేసిరా? మీరు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు అట్లనే చేసిరా? ఏం మాట్లాడిరు ఇవాళ? మూసీ నది సబర్మతి కట్టుకోలేదా? మీరు నర్మదా కట్టుకోలేదా? మీరు కట్టుకోండి, ఓడొద్దన్నాడు నరేంద్ర మోడీ. పోయి ఊకే సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని పైసలు తెచ్చుకున్నాడా? కేంద్రం నుంచి ఏ వస్తే అవి తెచ్చిండు, పెట్టుబడులు తెప్పించుకున్నాడు. ఇవాళ తెలంగాణకు పెట్టుబడులు లేండి. ప్రపంచం నుంచి వచ్చిన పైసలన్నీ మొత్తం ఊడ్చినట్టే అయిపోయా, దాసి దయాల పాలు చేసినట్టు అయిపోతున్నది కదా తెలంగాణ బడ్జెట్ అంతా. ఎవరికి పెడుతున్నారు మీరు? 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణలో మౌలిక వసతుల కల్పన కోసం మీరు ఎంత ఖర్చు పెట్టిరో లెక్క తీయండి. మీరు ఏమైనా చేయండి, కానీ దేశాన్ని ముక్కలు చేసేటువంటి ప్రమాదంలోకి నెట్టబడేటువంటి ప్రయత్నం ఒక జాతీయ పార్టీ చేయడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. స్టాలిన్ మాట్లాడంటే ఆయనకి ఇంకేం లేదు, వాళ్ళ నాయన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అండి, వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి ఇవ్వాలి.
ఆ కుటుంబం తప్ప ఇంకొకటి బాగుపడొద్దు. తమిళనాడు అనేటువంటి దగ్గర ఏదో భావోద్వేగాలు రెచ్చగొట్టాలి. చంద్రబాబు నాయుడు మాట్లాడిందంటే ఆయన కుటుంబం, వాళ్ళ మామ, ఆయన వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేయాలి. కాబట్టి మీకేమున్నది ఇవాళ? జాతీయ పార్టీ కదా, జాతీయ భావజాలం ఉండాలి కదా, జాతీయ సమైక్యత ఉండాలి కదా, భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి కదా, జాతీయ సమైక్యత కదా కావాల్సింది, స్వదేశీ విధానం కదా కావాల్సింది, దేశం యొక్క భావన కదా కావాల్సింది. అవన్నీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడమేంది? మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్ అయిన కత్తి ప్రత్యేకంగా పెట్టుకున్నారా? జాతీయ పార్టీ అయినటువంటి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాల్సి వస్తుంది. మల్లికార్జున ఖర్గే గారు సమాధానం చెప్పాలి. మీది జాతీయవాదమా జాతివాదమా? మీది ప్రాంతీయవాదమా జాతీయవాదమా? చెప్పండి. ప్రాంతీయ ప్రయోజనాలు, అన్ని ప్రాంతాల ప్రయోజనాలు కాపాడాల్సిందే. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగిందో కూడా చెప్పాలి. ఏమైందంటే ప్రజలను రెచ్చగొట్టడం. మనం 8 మంది ఎంపీలను గెలిచినాం కాబట్టి 8 మంది ఎంపీలు పోయి 1,00,000 కోట్లు గుంజుకొచ్చి ఇక్కడ పాలతోటి గుంజుకొచ్చి మొత్తం డంపు చేయమని, ఏదో వెనకట ఆ ఎండాకాలంలో పెంట మట్టి కొట్టినట్టుగా పెంటంత ఒక జమ చేసి మొత్తం ఎరువులు కొట్టినట్టుగా అట్లా కొట్టాలన్నట్టుగా వీళ్ళ ఉద్దేశం. మీకు ఏం కావాలి? మీకు ఏ అవసరం ఉంది? మీరు ఎంపీలను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా, ఏ ఒక్కరోజైనా మీరు 17 మంది ఎంపీలను పిలిచి మాట్లాడిరా? మిగిలిన రాజ్యసభ సభ్యులను పిలిచి తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ విస్తృత ప్రయోజనాల కోసం ఎన్నడైనా మీరు మాట్లాడిరా మీరు? నేను రాజకీయం చేయను, తెలంగాణ కోసమే మాట్లాడుతున్నాను. నేను తెలంగాణకు ముఖ్యమంత్రిని, నేను దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీకి ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి తెలంగాణలో కేసీఆర్ విధ్వంసం చేసిండు, ఆర్థికంగా నష్టం చేసిండు. కాబట్టి ఎన్నికలు అయిపోయినాయి, ఇక తెలంగాణ మొత్తం రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం రండి అని రాజ్యసభ సభ్యుల్ని, ఎంపీలందరినీ కలిపి కూర్చోబెట్టి లోక్సభ రాజ్యసభ సభ్యుల్ని ముఖ్యమంత్రి గారు ఎందుకో మాట్లాడలేదు? ఏ ఒక్కరోజైనా మాట్లాడారా మీరు తెలంగాణ కోసం? మీరు ఏ రోజు మాట్లాడలేదు. వస్తే మామూలు ఎయిర్పోర్ట్ వచ్చింది మాదే అని సంకలు గుద్దుకోవాలి, రాకపోతే కిషన్ రెడ్డి తప్పు, బండి సంజయ్ తప్పు, బీజేపీ వాళ్ళని 8 మందిని గెలిపించారు అని ఎగరాలి. వాళ్ళ మీద మంది మీదకి నెట్టేయాలి. అవి మీదికి మంచి జరిగితే మన మీదకి తీసుకొచ్చుకోవాలి. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడి పద్ధతి? తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, ప్రజల్లోకి వెళ్ళండి. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలకి మీరు చేస్తామని, మూసీ నది కడతామని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి మేము మూసీ ప్రాజెక్టు తీసుకొస్తామని చెప్పిరా? మెట్రో ప్రాజెక్టు కేంద్రం ఇస్తేనే చేస్తామని చెప్పేసి మీరేమైనా హామీ ఇచ్చిరా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్రం ఇస్తేనే మేము ఇవన్నీ చేస్తామని చెప్పి ఏమైనా చెప్పిందా? అంటే మీరేమో ఇక్కడ ఉన్నటువంటి డబ్బులని పేకాటలో ఇచ్చినట్టుగా ఇష్టానుసారంగా పనిచేసి, ఇష్టానుసారంగా ఇచ్చి, అవి కూడా సగం సగం ఇచ్చి హామీలు ఇచ్చింది మీరు, మాట్లాడింది మీరు. ఇవన్నీ పక్కన పెట్టి ఏం మాట్లాడతారో అర్థం కానటువంటి విషయం.